ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా ఇటు సిద్దిపేట, మెదకు, సంగారెడ్డి జిల్లాల్లో ఈరోజు ఎన్నికల ప్రక్రియ, అటు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పట్టభద్రుల ఎన్నిక ప్రక్రియ, అట్లాగే టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించిన పోలింగ్ ప్రక్రియ అంతా కూడా ప్రశాంతంగా ముగిసింది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరగలేదు. ఇక సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సిద్దిపేట, గజ్వేలు, హుస్నాబాదు, అట్లాగే దుబ్బాక డివిజన్లకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ పూర్తిగా ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ మను చౌదరి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పోలింగ్ ప్రశాంతంగా జరిగే విధంగా చర్యలు తీసుకున్నారు. అటు గ్రాడ్యుయేట్స్, టీచర్స్ కూడా పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే గ్రాడ్యుయేట్స్ కంటే కూడా టీచర్స్ సంఖ్య ఎక్కువగా కనిపించింది. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఎక్కువ సంఖ్యలో టీచర్స్ లైన్లలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి కనిపించింది. ఓవరాల్గా సిద్దిపేట జిల్లాలో దాదాపు 96% వరకు ఓటింగ్ నమోదైనట్టుగా తెలుస్తుంది. ఇక గ్రాడ్యుయేట్స్ సంఖ్య కొంత తగ్గింది. ముఖ్యంగా 75 నుంచి 76 వరకు ఈ శాతం ఉంటుందని చెప్పి ఒక అంచనా ఉంది. అక్యురేట్గా ఇంకా పూర్తి శాతం తెలవాల్సి ఉంది. ఇక మెదక్ జిల్లాలో కూడా ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. అటు మెదకు, నర్సాపూర్ డివిజన్లలో కూడా ఎన్నిక ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. నర్సాపూర్లోని శివంపేట వద్ద జరిగినటువంటి పోలింగ్ కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. అక్కడ కూడా దాదాపు గ్రాడ్యుయేట్స్ కంటే టీచర్స్ తమ ఓటు హక్కును ఎక్కువగా వినియోగించుకున్నట్టుగా అర్థమవుతుంది. అక్కడ కూడా దాదాపు 90% వరకు టీచర్స్ తమ ఓటు హక్కును వినియోగించుకోగా గ్రాడ్యుయేట్స్ 75 నుంచి 76% వరకు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్టుగా మనకు ఇప్పటి వరకు అందిన సమాచారం బట్టి తెలుస్తుంది. ఇక సంగారెడ్డి డివిజన్లో కూడా, సంగారెడ్డి జిల్లాలో కూడా ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఇక అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఎక్కువ సంఖ్యలో టీచర్స్ కనిపించిన పరిస్థితి అక్కడ నెలకొంది. అటు సంగారెడ్డి, పటాన్చెరు, జైరాబాదు, నారాయణఖేడ్ ఈ ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగినట్టుగా అక్కడ జిల్లా కలెక్టర్ మనకు సమాచారం అందించారు. ఇప్పటి వరకు మనకున్న సమాచారం మేరకైతే సంగారెడ్డి జిల్లాలో సుమారు 95 నుంచి 96% వరకు టీచర్స్కి సంబంధించిన పోలింగ్ శాతం జరిగినట్టుగా తెలుస్తూ మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇటు సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ ఈ 3 జిల్లాల్లో కూడా ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి, గ్రాడ్యుయేట్స్ సంబంధించిన ఎన్నికలకు సంబంధించి, టీచర్స్కి సంబంధించిన ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని చెప్పవచ్చు.